అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. చిచ్చి రండమ్మగారు. నీరజ, ఎందుకంత డల్గా ఉన్నా? కొంచెం స్మైల్ ఇవ్వు. ఆ ఇంట్లో ఉంటే నేను కొంచెం ఫ్రీగా ఉండేదాన్ని. ఇప్పుడిక్కడైతే మమ్మీ చెప్పినట్టు వినాలి. అనుక్షణం మమ్మీ కనుసన్నలో బతకాలి. ఎక్కడికి వెళ్లాలన్నా ఏం చేయాలన్నా మమ్మీ పర్మిషన్ తీసుకోవాలి. ముఖ్యంగా నాకది నచ్చదు సంజయ్. అరవకు, మీ అమ్మ వింటుంది. వింటే వినని, నాకేం భయం లేదు. నా బాధను ఆవిడ అర్థం చేసుకోవాలి. నీ బాధని అర్థం చేసుకోవడం కాదు, అత్తయ్య భయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వెప్పుడు మా మమ్మీకి సపోర్ట్ చేస్తావు సంజయ్, నాకు కాదు. చూడు చూడు చూడు. ఓ ఫోటో తీయించడం మర్చిపోయాను. ఇప్పుడు నీరు జరిగితే ఏం చెప్పాలి? మమ్మీ, దేవకి ఫోటో ఇక్కడుందేంటి? అడుగుతుంది నిన్నే మమ్మీ. మన ఇంట్లో దేవకి ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? నా ముద్దుల కూతురు పాపతో ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆ దేవకి పాపనెత్తుకోగానే పాప ఏడు పాపిందని చెప్పావు కదా, అందుకే పాపని జాగ్రత్తగా చూసుకున్నందుకు, అలాగే నీకు ఇబ్బంది లేకుండా చేసినందుకు దేవకి అంటే నాకు అభిమానం పెరిగింది. అప్పుడే దేవకి ఫోటో అభిమానంతో మన ఇంట్లో పెట్టుకున్నాను. ఇలా కూడా ఫోటోలు పెట్టుకుంటారా మమ్మీ? నేను పెట్టుకున్నాను కదా, నీకు నచ్చకపోతే చెప్పు, తీసేస్తాను. ఈ ఊర్మిళ నన్ను కలలో కూడా మర్చిపోయేలా లేదు. భద్రం, అమ్మా అమ్మా, ఏమండి, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు దాక్షాయిని. బాధపడకండి. అత్తయ్య గారు ఇప్పుడు మనతో లేకపోయినా ఆవిడ మనసంతా మన మీదే ఉంటుంది. అత్తయ్య గారి పెద్ద కర్మ మన ఊళ్ళోనే చేద్దామండి. ఆ ఊరు అత్తయ్య గారు పుట్టి పెరిగిన ఊరు. అవును దాక్షాయిని, అమ్మ జ్ఞాపకాలన్నీ ఆ ఊర్లోనే ఉన్నాయి. అమ్మకు సంబంధించిన ఏ కార్యక్రమాన్నైనా అక్కడే జరిపించాలి. అప్పుడే అమ్మ ఆత్మకు శాంతి కలుగుతుంది. అవునండి, అత్తయ్య గారి పెద్ద కర్మ మాత్రం చాలా గ్రాండ్గా చెయ్యాలి. మన చుట్టాల్ని, బంధువుల్ని, ఊరి వాళ్ళందర్నీ పిలుద్దాం. చాలా గ్రాండ్గా చేద్దాం. అవును దాక్షాయిని, ఇప్పట్లో మన ఇంట్లో ఏ శుభకార్యం కూడా జరిగేలా కనిపించట్లేదు కాబట్టి
అలాగే చేద్దాం. అంటే మీ మాటలో అర్థం ఏంటండి? మనవాడ యశోదని తప్ప ఇంకెవర్ని చేసుకోడని మీరు కూడా నమ్ముతున్నారా? దాక్షాయిని, నువ్వు ఇంకా ఆ భ్రమలోనే బ్రతక్కు. నా కొడుకు నా మాటే వింటాడు, నేను గీసిన గీత దాటడు అని అస్సలు అనుకోవద్దు. రోజులు మారాయి దాక్షాయిని. హరి చదువుకున్నవాడు. ఏది మంచో ఏది చెడో వాడికి ఏది కావాలనే దాంట్లో వాడు చాలా క్లారిటీగా ఉంటాడు. అంత క్లారిటీ ఉన్నవాడైతే ఆ యశోద వెనక పడడు, దాన్ని ప్రేమిస్తున్నానని కూడా చెప్పడు. చూడు దాక్షాయిని, 700 ఎకరాల ఆస్తి నువ్వు కాదని 100 ఎకరాలున్న నన్ను పెళ్లి చేసుకున్నావు. మన రోజుల్లోనే నువ్వు పెద్దవాళ్ల మాట వినలేదు. ఈ రోజుల్లో నీ కొడుకు నీ మాట వినాలని కోరుకోవటం ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించు. ఏం మాట్లాడుతున్నారండి? మన ప్రేమ కథకి వాళ్ళ చండాలమైన ప్రేమ కథకి ముడిపెడుతున్నారేంటి? నేను కోడలిగా ఆ యశోదని ఒప్పుకున్నాను. మీరు మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోండి. ఆ యశోద చిన్నప్పటినుంచి నా కోడలే అనుకున్నాను. అది వేరొకరిని ప్రేమిస్తుందన్న విషయం తెలిసి కూడా ప్రేమించడం ఎంత సహజమో విడిపోవడం కూడా అంతే సహజం అని చెప్పి దాన్ని ఒప్పించడానికి నేను చాలా ప్రయత్నించాను. కానీ అది వినలేదు. అది ఒకరిని ప్రేమించింది, ఇంకెవరితోనో కడుపు తెచ్చుకుంది. ఇప్పుడు నా కొడుకును పట్టుకుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా దాన్ని ఇంటి కోడలిగా నేను ఒప్పుకోను. సర్లే దాక్షాయిని, ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు? ముందు వాణ్ణి మన ఊరికి తీసుకువెళ్దాం. వస్తాడా రాడో కనుక్కో. ఎందుకు రాడు? వస్తాడు. వాడి మనసు నేనక్కడే మారుస్తాను. అలా అనుకోపోతే బ్రతకలేవులే. అనుకోవడం లాంటివి ఏమీ లేవండి. మీకు అలాంటి సందేహాలు ఏమీ వద్దు. నేనిప్పటికే భవానీని అడిగి పెట్టాను. అది 10వ తరగతి పాస్ అయ్యి ఇవాల్టి అమ్మాయిలాగా సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని ఎప్పుడూ చక్కర్లు కొడుతూ ఉండకుండా చక్కగా వ్యవసాయం చేసుకుంటుంది. దాన్నిచ్చి పెళ్లి చేస్తే అది మన మాట వింటుంది. మనవాడు ఆనందంగా ఉంటాడు. ఇదే నా మాట, చివరి మాట. ఇదే జరగాలి, జరిగి తీరుతుంది. నిన్నెవరూ మార్చలేరు దాక్షాయిని. ఓ హంసిని, ఏడవకు. నా బుజ్జి కదూ, ఏడవకు. బయట అమ్మమ్మ ఎవరితోనూ మాట్లాడుతోంది, డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతుంది. ఏడవకు హంసిని, నా బుజ్జి కదూ, ఏడవకు. ఫస్ట్ టైం రా నీకు అప్పగించిన పనిని ఇన్ని రోజులైనా పూర్తి చేయకపోవడం. నీకు సిగ్గుగా అనిపించడం లేదు? నువ్వు చంపమంటుంది నా ప్రాణాన్ని, నేనెలా చంపుతాను? ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? దేవకి, కొంచెం వాటర్ తీసుకురా. తెస్తున్నాను తల్లి. యశోద, ఇప్పుడు యశోద నన్ను ఇక్కడ చూసిందంటే మేడంకి నాకు ఏంటి సంబంధం అని అడుగుతుంది. ఖచ్చితంగా నా మీద తనకి అనుమానం వస్తుంది. ఇప్పుడెలా? ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? యశోద పని ఎప్పుడు పూర్తి చేస్తావు? ఎంతమందిని చంపావు? దాన్ని ఒక్కదాన్ని చంపలేకపోతున్నావా? లేదు మేడం, అతి త్వరలో యశోద సంగతి చూసి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మేడం. నిన్ను ఒక్కన్నే నమ్మి నేను సైలెంట్గా ఉంటే ఇంత పెద్ద సంస్థానాన్ని నిర్మించుకోలేనురా.
నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. అమ్మా మంచినీళ్ళు. ఆ గ్లాస్ ఎవరికి? అదే తల్లి, ఇందాక మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు కదా, ఆయనకు కూడా తెచ్చాను. వాడు వెళ్ళిపోయాడులే. నాతో పాటు వాడికి నీళ్లు తాగే అర్హత లేదు. నాతో కలిసి తినాలన్నా, తాగాలన్నా, కూర్చొని మాట్లాడాలన్నా వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వొక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా కానీ, ఎంత మందిలో ఉన్నా కానీ నీళ్లు లేదా కాఫీ అడిగితే నా ఒక్కదానికే తీసుకొనిరా. నాకు అందరూ సమానమనే సూత్రమే పనికిరాదు. అందరికంటే నేనే ఎక్కువ. అట్టాగే తల్లి. ఏంటలా చూస్తున్నావు? అది కాదు తల్లి, మీరిందాక నన్ను దేవకి అని పిలిచారు. దేవకి ఎవరు తల్లి? నా పేరు జయ కదా. కదా, మర్చిపోయాను. అయినా దాని పేరు నా నోటి వెంటెందుకొచ్చింది? తల్లి, ఎందుకు తల్లి ఆ అమ్మంటే అంత కోపం మీకు? నువ్వు చెప్పావే ఒక దుష్టశక్తి అని. ఆ దుష్టశక్తి ఎవరో కాదు, అదే. అది చచ్చే వరకు నాకు మనశ్శాంతే ఉండదు జయ. అది వెంటనే చావాలి. దానికి చావుని ప్రసాదించమని నేను ప్రతిరోజు దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. అయితే నేను రోజు ఆ కొండదేవని మొక్కుకుంటానులే అమ్మా, దుష్టశక్తులు చచ్చిపోవాలని. అలాగే మొక్కుకో. ఏవైనా పూజలుంటే అవి కూడా చెయ్యి. అలాగే తల్లి. తల్లి, మీకు చెప్పాను కదా నా తమ్ముడిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తానని. ఈరోజు తీసుకెళ్తాను తల్లి. సరే, తీసుకెళ్ళు. ఆ, ఆగు జయ. నీలాంటి వాళ్ళకి అంజనం వేయడం అనేది వచ్చుంటుంది కదా. ఆ అంజనం వేసి యశోద ఎక్కడుందో చూడు. ఏంటి అలా అయిపోయావు? అంజనం వేస్తావా? అట్టాగే తల్లి. ఇప్పుడు వేస్తావా? ఓ, మీరు అడిగినట్టు అంజనం వేస్తాను తల్లి, కానీ ఇప్పుడు కాదు. దానికి సమయం సందర్భం చూసుకోవాలా. దానికి చాలా లెక్కలుంటాయి తల్లి. అంజనం ఏంటి మమ్మీ? ఎవరి కోసం వేస్తున్నావు? ఊరికే అడిగానులే. జయా లాంటి వాళ్ళు అంజనం వేసి జరిగింది జరగబోయేది చూసి చెప్తూ ఉంటారు కదా, అందుకే పాప భవిష్యత్తు గురించి అంజనం వేయమని అడుగుతున్నాను. మమ్మీ, నువ్వు ఇంత చదువుకున్నావు, ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించావు, అయినా నువ్వు ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతావేంటి? పాప నిద్రకొచ్చినట్టుంది నీరజ, వెళ్ళి పడుకోబెట్టు. మనం తర్వాత మాట్లాడుకుందాం. అది అలాగే అంటుంది. నువ్వు రేపు అంజనం వేయడానికి రెడీగా ఉండు. నేను నీరజని సంజయ్ని బయటికి పంపిస్తాను. అవును తల్లి, మీ అమ్మాయి గారికి యశోద విషయం తెలీదా? తెలీదు. దానికి ఏ విషయాలు తెలీవు. అయినా నీకవన్నీ అనవసరం. చెప్పింది చెయ్యి. అలాగే తల్లి.
ఇప్పుడు నాకు అంజనం వేయడం రాదు కదా, రేపు ఎలా మేనేజ్ చేయాలి? భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. అదేంటి బాబు, యశోద రాలేదా? లేదు బాబాయ్. మీరిద్దరూ ఏదో ఒక విషయంలో బాధపడుతుంటారు. అది ఏ విషయమో నేను తెలుసుకోవచ్చా? నీకు చెప్పిన అర్థం కాదులే బాబాయ్, అదో పెద్ద కథ. అది కాదు బాబు, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి పిల్లల్లా ఉన్నారు. మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అందుకే నాకు చేతనైన సాయం చేద్దామని అడుగుతున్నా. చెప్పండి బాబు, మీ ఇద్దరంటే నాకు తెలియని అభిమానం ఏర్పడింది. థ్యాంక్స్ బాబాయ్. నీ సాయం కావాలని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నీ దగ్గరకు వస్తాను, నిన్ను సాయం అడుగుతాను. ఓ అమ్మాయి, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? ఇక్కడ కాదు, వేరే ప్లేస్లో కూర్చో. యశోద, టీ తాగుతావా? ఏంటి బాబు, సోదమ్మాయిని పట్టుకుని యశోద అంటున్నారు? బాబాయ్, నీకు చెప్పాను కదా నీకు అర్థం కాదని. నువ్వు వెళ్ళి మా ఇద్దరికి స్పెషల్ టీ తీసుకొనిరా. అలాగే బాబు. సరే హరి, నేను ఇప్పుడే వస్తాను. చెప్పు హరి. యశోదమ్మ, మీరేనా? అవును బాబాయ్, నువ్వు అసలు గుర్తుపట్టలేదా? అస్సలు గుర్తుపట్టలేదమ్మా. ఇంతకీ ఈ వేషమేంటి? అదో పెద్ద కథలే బాబాయ్. బాబాయ్, బన్నీ లేడా? బయటికెళ్ళాడమ్మా. ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాడు. టీ చల్లగా అవుతుంది, తాగండమ్మా. బన్నీ రాగానే బన్నీని తీసుకుని ఊర్మిళ చెప్పిన హాస్పిటల్కి వెళ్తాను హరి. నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి ఊర్మిళ హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. నీతో పాటు నేను వస్తాను యశోద. వద్దు హరి, నన్ను అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా గుర్తుపడితే నాతో పాటు వచ్చినందుకు నిన్ను కూడా చంపేస్తారు. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఇంకా ఆపుదావా యశోద? అందరితో పాటు నన్ను కలిపి చూడకు. నేను వేరు, అందరు వేరు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం వేరు. అది కాదు హరి. అంతేలే, నేను నువ్వు నా దానివి అనుకోవడం తప్ప నువ్వు ఏ రోజు నన్ను అలా అనుకోలే. అందుకే ఎప్పుడు చూసినా నన్ను దూరం పెడుతూ ఉంటావు. అయ్యో అదేం కాదు హరి, నేననేది ఆ ఉద్దేశంతో కాదు. మరి ఏ ఉద్దేశంతో అంటున్నావు చెప్పు. చెప్తున్నాను విను. ఒకవేళ నేను ఆ ఊర్మిళకి దొరికిపోతే ఆ ఊర్మిళ నన్ను చంపేస్తుంది. నేనొక్కదాన్నే వెళ్తే నన్నొక్కదాన్నే చంపేస్తారు. అదే నాతో పాటు నువ్వు కూడా వస్తే నిన్ను కూడా చంపేస్తారు. మనిద్దరం చనిపోతే ఊర్మిళ సంగతి ఎవరు చూస్తారు? నువ్వు అలాంటి ఎంతో మంది ఆడపిల్లల్ని ఆ రాక్షసి పొట్టన పెట్టుకుంది. ఎంతమందికి సమాధులు కడుతుందో నా కళ్ళారా చూశాను. అలాంటి రాక్షసిని వదిలేద్దామంటావా? దయచేసి అర్థం చేసుకో హరి. బన్నీనైతే నా తమ్ముడు అని తీసుకువెళ్తాను, వాళ్ళకి అనుమానం రాదు. సరే యశోద, నీ ఇష్టం. నేను వెళ్తున్నాను. హరి, చెప్పేషోదా. ఏంటి నా మీద అలిగావా? కోపం వచ్చిందా? నీ మీద నేను కోపడ్డం జరగదులే కానీ విషయం ఏంటో చెప్పు. హరి, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ ఊర్మిళ నన్ను అంజనం వేయమని అడిగింది. ఏంటి? నీలాంటి వాళ్ళకి అంజనం వేయడం అనేది వచ్చుంటుంది కదా. ఆ అంజనం వేసి యశోద ఎక్కడుందో చూడు. అరే ఏంటి హరి నవ్వుతున్నావు?
ఆ, ఏం లేదులే, ఊరికే నవ్వొచ్చింది. చాచా, అలా ఏం లేదులే. అంజనం ఎలా వెయ్యాలి ఏంటి అనేది నేను తెలుసుకొని నీకు చెప్తాను. ఆ మాట చెప్పొచ్చు కదా, దానికెందుకు నవ్వడం? నేను ఊర్మిళ దగ్గర నుంచి రావడం ఒక్క నిమిషం లేట్ అయినా యశోద నన్ను చూసేది, గుర్తుపట్టేది. నిజంగా అదే గాని జరుగుంటే జీవితంలో యశోద నన్ను గాని నిన్ను గాని ఎవ్వరినీ నమ్ముండేది కాదు. యశోద అక్కడ ఉందని తెలియగానే ఒక్క నిమిషం అసలు నాకేమీ అర్థం కాలేదు. నేను ఏదో ఒక పని మీద ఊర్మిళ మేడంని కలవడానికి ఖచ్చితంగా ఆ ఇంటికి వెళుతూ ఉండాలి. ఆ ప్రాసెస్లో ఎప్పుడైనా యశోద నన్ను అక్కడ పొరపాటున చూస్తే ఇక అంతే సంగతులు. నువ్వు చెప్తున్నది వింటున్న దగ్గర నుంచి నాకు భయంగానే ఉంది రానయ్య. సరే, ఒక పని చేస్తే మేడంతో నా ప్రేమ సంగతి చెప్పేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? చిన్న మదర్ ఏం చెతకలేదు కదా. నువ్వు వెళ్ళి యశోదని నేను ప్రేమిస్తున్నాను మేడం, మీరు తనని ఏమీ చేయకండి, నన్ను ఏమీ చేయకండి, మేమిద్దరం డ్యూయెట్లు పాడుకుంటూ హ్యాపీగా తిరుగుతూ ఉంటామని చెప్పగానే ఇన్ని రోజులు సుబ్బరాజు నా దగ్గర నమ్మకంగా పనిచేశాడు కాబట్టి యశోదను వదిలేద్దామని ఊర్మిళ మేడం అనుకుంటుందనుకున్నావా? లేకపోతే దగ్గరుండి మీ పెళ్లి పెద్దగా వ్యవహరిస్తుంది అనుకుంటున్నావా? చంపేస్తుంది. దగ్గరుండి ఇద్దరికి పిండాలు పెడుతుంది. దానికి బదులు ఆ ఊర్మిళ దగ్గర పని మానేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే మంచిది. సమస్య లేదు దేవకి. ఆవిడ దగ్గర పని మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోతాను అంటే ప్రాణాలు గాలిలో కలిపేస్తుంది. బ్రతికితే తన దగ్గరే బ్రతకాలి, చేస్తే తన చేతుల్లోనే చావాలి. ఇది తన సిద్ధాంతం. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమోరా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ నువ్వు యశోద మెడలో తాళి కట్టాలి. అసలే మీ బావ నీ మీద చాలా కోపంతో ఉన్నాడు. నువ్వు షిప్పింగ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నావని అబద్ధం ఆడాం కదా, ఆ ఆఫీసు ఎక్కడని అడుగుతున్నాడు. ఆ ప్రూఫ్స్ కనుక 2-3 రోజుల్లో ఇవ్వకపోతే నిన్ను తీసుకెళ్లి మెడికల్ స్టోర్లో కూర్చోబెడతాడట. ఆ తర్వాత నీ మీద నమ్మకం వస్తే అప్పుడు యశోదతో నీ పెళ్లి గురించి ఆలోచిస్తాను అని అంటున్నాడు. నా కడుపులో బిడ్డ ఎలా పెరిగిందో తెలుసుకోవటానికి నేను ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాను. ఎలాగైనా సరే ఈ రోజు నేను నా గతానికి సంబంధించిన ఎన్నో చిక్కు ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలి. ఎవరు నువ్వు?